రిపబ్లిక్ డేకి వచ్చినటువంటి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆ పైన మనతో ఒప్పందం కుదిరిందా? కుదరలేదా? ఇప్పటిదాకా ఉన్న సందేహానికి తెరదించుతూ నరేంద్ర మోడీ అధికారికంగా ప్రకటించారు. భారత్, యూరప్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. నిన్న భారత్, EU మధ్య FTA కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా చర్చించుకుంటున్నారంటూ స్వయంగా ఆయన మెన్షన్ చేసుకొచ్చారు. మంగళవారం గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ 2026ని వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా ట్రేడ్ డీల్ గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఒప్పందంతో భారత్, యూరప్ ప్రజలకు అద్భుతమైనటువంటి అవకాశాలు అందిస్తుంది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఇది నిదర్శనం. ప్రపంచ జీడీపీలో ఇండియా, యూరోపియన్ యూనియన్ ఉమ్మడి వాటా 25%. ప్రపంచ వాణిజ్యంలో ఇది 3వ వంతు. ఈ డీల్ ఇరు వర్గాల మధ్య వాణిజ్యాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన మీద మన నిబద్ధతను బలోపేతం చేస్తుంటూ మోడీ చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన తర్వాత హైదరాబాద్ హౌస్లో మోడీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోప్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్లిన్ సమావేశమయ్యారు. ఇండియా, EU శిఖరాగ్ర సదస్సులో కూడా పాల్గొన్నారు. ఇక ఎనర్జీ వీక్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాలకు చెందిన ప్రతినిధులు గోవాకి రావడం, వీళ్ళంతా ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు వచ్చారు. మా వద్ద భారీ రిఫైనింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ విషయం మేము ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నామంటూ మోడీ చెప్పుకొచ్చారు. త్వరలో నెంబర్ 1 స్థానం. రిఫైన్ అంటే ఏం లేదు, అక్కడి నుంచి ఆయిల్ తెచ్చి ఇక్కడ మన దగ్గర స్టోరేజ్లు పెడుతున్నారు అనమాట. ఆయిల్ నిల్వలు పెట్టుకోవడానికి మన భూముల్లో ఈ గొయ్యల్లో ఉంచుతున్నారు. వాటిట్లో వాళ్ళు ఆయిల్ పోసుకుని ఎప్పుడైతే అక్కడ ఆయిల్ అయిపోతుంది అన్నప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు అనమాట. అలాంటి రిఫైనరీలు ఇక్కడ కూడా BPCL అది పెడతానంటున్నారు. మచిలీపట్నం, కాకినాడ ఇట్లాంటి చోట్ల అంటే పోర్టుల దగ్గరలో పెడతారు. అప్పుడు ఆయిల్ని అక్కడ ఏంటంటే కొండరాళ్లతో లేకపోతే కనుక బండరాళ్లతో పెద్ద పెద్ద గోతులు తీసి వేల కాదు లక్షల లీటర్ల ఆయిల్ని అందులో స్టాక్ పెడతారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తవ్వి తీసుకుంటాం ఒక ఎత్తు, దానివలన ధరలు కంట్రోల్ కావట్లేదు. ధరలు కంట్రోల్లో ఉండాలంటే స్టోరేజ్ ఉండాలి, లేదా యుద్ధాలు జరిగినప్పుడు ప్రమాదం లేకుండా ఉండాలి. అందుకే భారత్ రిఫైనరీ అనేటువంటి పెట్టుకొస్తుంది. యాక్చువల్గా 2007 సంవత్సరంలో యూరోపియన్కి మనకి మొట్టమొదటిసారి చర్చ జరిగింది. కానీ అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భం. కానీ ఆ ఒప్పందం పెట్టుకోలేదు, ఒప్పందం జరగల. ఎందుకంటే ఒప్పందం మీద చర్చలు జరుగుతున్నప్పుడు యూరోపియన్ యూనియన్ అడిగినటువంటి వాటికి మనం ఒప్పుకోకపోవడం, యూరోపియన్ యూనియన్ చాలా వాటికి వైను లేకపోతే అట్లాంటి వాటి మీద కొన్నిటి మీద రిస్ట్రిక్షన్స్ తీసేయమంటే మనం తీయకపోవడం, ఎందుకంటే మన మార్కెట్ కార్లు కానీ మన వాటికి దెబ్బతింటుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం ఒప్పుకోకపోవడం, వీటన్నిటి వల్ల జరుగుతూ వచ్చింది. 2007లో మొదటి చర్చలు జరిగినాయి. అయితే 2022లో మళ్ళీ చర్చలు ప్రారంభమై లాస్ట్ ఇయర్ ట్రంప్ సుంకాల గోలతో విసిగిపోయినటువంటి యూరోపియన్ యూనియన్ అమెరికా తర్వాత అతిపెద్దదైనటువంటి మార్కెట్. అంటే అమెరికాలో కొనుగోలు శక్తి ఎక్కువ ఉండదు, మనుషులు తక్కువ ఉంటారు. కానీ మన దగ్గర మనుషులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొనుగోలు శక్తి ఎక్కువే ఉంది. కాబట్టి మనతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టయింది. ముఖ్యంగా జౌళి, లెదర్, కెమికల్స్, ఆభరణాల రంగాలకు ఈ డీల్ పెద్ద ఊతమిస్తోంది. $135 బిలియన్ 23-24లో ఈ రెండింటి మధ్యన వాణిజ్యం జరిగింది. ఇది 200 కోట్ల దాకా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది.